The parallel sides of an isosceles trapezium are 22 centimeters and 10 centimeters, and the length of the non-parallel side is 10 centimeters. Find the area of the trapezium. ఈ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ గీద్దాం. ట్రెపీజియం ఏ బి సి డి, ఇది ట్రెపీజియం. ప్యారలల్ సైడ్స్ ఆఫ్ అన్ ఐసోసెలస్ ట్రెపీజియం అన్నారు. ఐసోసెలస్ ట్రెపీజియం అంటే ఏడి అనే ఈ సైడ్, బీసీ అనే ఈ సైడ్ ఈక్వల్ గా ఉన్నాయని అర్థం. ప్యారలల్ సైడ్స్ ఏవి? సిడి ఏబి అనేవి ప్యారలల్ సైడ్స్. ఏబి ఎంత? 22 సెంటీమీటర్స్. ఏదైతే హైయెస్ట్ లెంగ్త్ ఉందో అది ఏబి. అంటే 10 సెంటీమీటర్స్ అన్నాడు. ఏదైతే స్మాలెస్ట్ లెంగ్త్ ఉందో అది సిడి. అవి ప్యారలల్ సైడ్స్ అన్నమాట ఈ ట్రెపీజియం లో. లెంగ్త్ ఆఫ్ ది నాన్ ప్యారలల్ సైడ్ ఈజ్ 10 సెంటీమీటర్స్. నాన్ ప్యారలల్ సైడ్స్ అంటే ఏంటి? ఏడి, బిసి, ఇవి నాన్ ప్యారలల్ సైడ్స్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం. ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా రాద్దాం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా ఏంటి? హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అనేది ఫార్ములా. ఇక్కడ హెచ్ ప్రాబ్లంలో వాళ్ళు ఇవ్వలేదు. ఫస్ట్ మనం హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సి దగ్గర కార్నర్లో నుంచి ఇలా కింద వరకు ఉండేదాన్ని హైట్ అంటాము. అంటే హెచ్. ఇది ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫైండ్ అవుట్ చేయగలం. ఈ హైట్ ఎలా వస్తుందని చూద్దాం. ఈ ఏబిసిడి ట్రెపీజియంలో ఏడీకి ప్యారలల్ గా ఒక లైన్ గీసాం అనుకోండి, ఇలాగా. ఏబిసిడి, దీన్ని ఈ అనుకున్నాం అనుకో, ఏఈసిడి అనేది ఒక ప్యారలలోగ్రామ్ అవుతుంది. అప్పుడు ఇది 10 అయితే ఇది కూడా 10 అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 10 సెంటీమీటర్స్ అవుతుంది. అప్పుడు బిఈ ఎంత అవుతుంది ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏబి 22 సెంటీమీటర్స్ అయితే ఇప్పుడు ఈబి ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఈబి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏబిని ఎలా రాయొచ్చు? ఏఈ ప్లస్ ఈబి కింద రాయొచ్చు. 22 సెంటీమీటర్స్. ఏఈ అంతా 10 సెంటీమీటర్స్ ప్లస్ ఈబి మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. 22 సెంటీమీటర్స్. ఈబి ఈజ్ ఈక్వల్ టు 22 ప్లస్ 10 ఇటువైపుకి వస్తే -10 అవుతుంది. అంటే ఈబి ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఈబి ఎంత వచ్చింది మనకి? 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఇది 10, ఇది 12, టోటల్ 22 సెంటీమీటర్స్ సరిపోయింది కదా. ఇప్పుడు హైట్, ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉండే డయాగ్రామ్ సెపరేట్ గా వేస్తున్నాను. ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉండే డయాగ్రామ్ ని ఇక్కడ సెపరేట్ గా వేస్తాను, తెలియడం కోసం, క్లారిటీ మీకు రావడం కోసం వేస్తున్నాను. ఇది ఈ, ఇది బి, ఇది సి. హైట్ ఏమన్నాం? దీనికి ఎఫ్ అని పెట్టుకుందాం. సిఎఫ్ అనేది హెచ్ అన్నాం. ఇలా గీసామనుకో, ఇది హైట్ సిఎఫ్. ఇప్పుడు ఇది ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్లో ఏడి బీసీలు ఈక్వల్గా ఉన్నాయి. ఏడి బీసీలు ఈక్వల్గా ఉన్నాయి. ఏడీకి ప్యారలల్గా ఇంకో లైన్ గీసాం, ఈసీ అనేది. అప్పుడు ఏమవుతుంది? ఏడి ఈసీ ఈక్వల్ అవుతుంది. ఏడి ఈసీ ఈక్వల్ అయిందనుకో,
ఈసీబీసీ ఈక్వలే కదా, అంటే ఇది ఈక్వల్. అప్పుడు ఇది ఏమవుతుంది, ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. అప్పుడు ఇది 10 అయితే ఇది కూడా 10 అవుతుంది. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్లో వెర్టిసెస్ సి దగ్గర నుంచి దానికి ఆపోజిట్ లైన్ మీద స్ట్రైట్ గా ఒక లైన్ గీస్తే అది మిడ్ పాయింట్ దగ్గర కట్ అవుతుంది. టోటల్ మనకి 12 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 12 వచ్చింది. ఇది మిడ్ పాయింట్ అయినప్పుడు ఇది 6 అవుతుంది, ఇది 6 అవుతుంది. బిఎఫ్సి అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇన్ ఎ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపాటన్యూస్ స్క్వేర్. ఇక్కడ మీకు ఈ డయాగ్రాము తెలియడం కోసం కింద ఇస్తున్నాను. ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇది హైపాటన్యూస్. ఈ సైడ్ అంతా 6, ఈ సైడ్ అంతా మనకు తెలియదు, అదే హెచ్. హైపాటన్యూస్ అనేది తెలుసు మనకి 10, టెక్స్ట్ బుక్ లో వాళ్ళు ఇచ్చారు. ఇదేంటి బిఎఫ్సి అనే ట్రయాంగిల్. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒక ఎస్ అంటే హెచ్ స్క్వేర్, ఇంకో ఎస్ అంటే 6 అంటే 6 స్క్వేర్, హైపాటన్యూస్ అంటే 10 అంటే 10 స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 36. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 36 అంతా 64. హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 64. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ హైట్ వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రెపీజియం లో వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. మనకి ఏ తెలుసు 10 సెంటీమీటర్స్, బి తెలుసు 22 సెంటీమీటర్స్, హెచ్ తెలుసు ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం 8 సెంటీమీటర్స్. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ 8 ఇంటూ 10 ప్లస్ 22, 2 4s 8 అంటే 4 ఇంటూ 10 ప్లస్ 22 అంత 32. 4 32s 128 centimeters square. Therefore, area of trapezium is equal to 128 square centimeters. ఇలా చేయాలన్నమాట ప్రాబ్లం. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మన తదుపరి వీడియోలు మీరు చూడడానికి అనుకూలంగా ఉంటాయి. Please do subscribe, share, like and click on bell icon.